అదే. సో, ఈ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటుర్రా లేదా? వాస్తవంగా అయితే బ్రాంచెస్ ఓపెన్ చేసే శక్తి లేదు, ఓకే. మ్యాన్ పవర్కు లేదు. హ్మ్. మాకు ఇక్కడ ఉన్న వ్యాపారం సరిపోతుంది. బట్ అమెరికాలో మాత్రం నాకు ఒక కోరిక ఉంది. ఓకే. అదే నేను 10th క్లాస్ 2 సార్లు 10th క్లాస్ చదువుకునే వ్యక్తిని, ఇంటర్మీడియట్ 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వ్యక్తిని. అమెరికా వీసా వచ్చింది నాకు. ఓకే. ఆ, కాదు అది ఎట్లా పాసిబుల్ మరి? అది ఈశ్వరుడు నా వ్యాపారము. ఓకే. నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నేను యూరప్ అవన్నీ ట్రావెల్ చేశాను. అంత బిజినెస్ కోసమే ట్రావెల్ చేశాను. దుబాయ్ Okay. కావచ్చు అవన్నీ కూడా. అంటే నేర్చుకోనికి, సబ్జెక్ట్ నేర్చుకోనికి, Hmm. కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా పోతూ ఉంటాను. నాకు ఇష్టం. Okay. నేను నన్ను గమనిస్తే నేను 5 years పిల్లలతో కూడా ఎంజాయ్ చేయగలుగుతాను, 50 years పెద్ద కూడా సేమ్ ఎంజాయ్ చేయగలుగుతాను. అంటే ఎవరి గ్రూప్, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా గురువు అయినా బ్రాహ్మణుడైనా నేను వాళ్ళలో కలిసిపోతాను. హ్మ్. అమెరికా వీసా కూడా వచ్చింది రీసెంట్గానే. ఓకే. నా కోరిక యూఎస్లో వ్యాపారం చేద్దాం. ఓకే. వ్యాపారం అంటే మళ్ళీ అమ్మడం కూడా కాదు, అక్కడున్న వాళ్ళకి కస్టమైజ్ చేయడం, హ్మ్. తయారు చేయించడం. వ్యాపారం చేస్తే లాభాలు తీసుకోవాల్సింది, అంత లాభాలు నాకు అవసరం లేదు. కస్టమైజ్ చేస్తాను, కూలీగా తీసుకుంటాను. నాకు అది ఇష్టం. హ్మ్. పెద్ద డబ్బులు పని ఇష్టం లేదు. నేను వ్యాపారం చేస్తే నాకు చాలా మంది పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉండే ఉంటారు. నేను అడిగితే హ్మ్. నాకు జూబ్లీస్లో స్టోర్ కావాలంటే, నా బ్రాండ్ వాడండి అంటే పెట్టే వాళ్ళు ఉంటారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ నాకు అలా ఇష్టం లేదు. నేనుగా ఎదగాలి, నాకు సరిపోతుంది. అంటే మనం చిన్న స్థాయి నుంచి వచ్చినాం కదండి, ఈ ₹1,00,000 సరిపోతుంది. హ్మ్. ఒక ₹10 తెలియనోడికి ₹1,00,000 సేవ్ చేసుకుంటామండి. నా పరిస్థితి అంతే. 42 సంవత్సరాలు వయసు వచ్చింది, ఇంకా 15 సంవత్సరాలు హ్యాపీగా ఉండడానికి, 10 సంవత్సరాలు బతకడానికి సరిపోతే డబ్బు ఉంది, హ్మ్. రోజు తినడానికి పడుకోవడానికి. ఇంకేం కావాలి చెప్పండి. మా పిల్లలు బాగానే చదువుతున్నారు, హ్మ్. హ్యాపీ.